గర్భరక్షణ. వేదంలో అనేక రకాలైనటువంటి విషయాలను గురించి చెప్పారు అని గతంలో చెప్పుకున్నాం. దాంట్లో ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, మాతృగర్భంలో ఉన్నటువంటి శిశువుని రక్షించటానికి వాళ్ళు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. గర్భస్రావము అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అనే వాళ్ళ సిద్ధాంతం. ఆ గర్భాన్ని నిలబెట్టడానికి, గర్భాన్ని రక్షించడానికి వాళ్ళు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. దీని గురించి ఋగ్వేదంలో 10వ మండలంలో 162వ సూక్తంలో చెబుతూ ఉన్నారు. అక్కడ అంటున్నారు, రాక్షసుల్ని సంహరించేటటువంటి అగ్నిదేవుడు అన్ని రకాలైనటువంటి బాధలు కూడా దూరం చేస్తాడు. గర్భవతి అయినటువంటి ఓ స్త్రీ, నీ గర్భాన్ని ఆక్రమించినటువంటి బాధలు, వ్యాధులు అన్నీ కూడా ఆ అగ్నిదేవుడు తొలగించునుగాక. ఓ నారీ, నీ గర్భాన్ని రాక్షసులు, రోగాలు గనక ఆక్రమించినట్లయితే, అంటే నీ గర్భాన్ని పాడు చేయాలి అని రాక్షసులు ప్రయత్నించినట్లయితే, నీకు గర్భకోశ సంబంధమైనటువంటి వ్యాధులు ఏవైనా గనక వచ్చినట్లయితే వాటన్నింటినీ కూడా అగ్నిదేవుడు నాశనం చేస్తాడు. పురుషుని యొక్క వీర్యము పడనప్పుడు, శుక్ర స్థితి సమయంలోనూ, అలాగే గర్భగమనంలోనూ, ప్రసవ సమయంలోనూ కూడా నీ గర్భానికి ఏ రకమైనటువంటి నష్టం రాకూడదు. అలా నీ గర్భానికి నష్టం కలిగించాలి అని ఎవరన్నా ప్రయత్నం చేస్తే వాళ్ళని మేము తక్షణమే దండిస్తాము. నీ గర్భానికి హాని కలిగించాలి అని ప్రయత్నించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మేము నాశనం చేస్తాం. స్త్రీ పురుషుల మధ్యన దూరేటటువంటి వాళ్ళని మేము నాశనం చేస్తాం. నీ సోదరుడు కాని, నీ భర్త కాని, భర్తకి సంబంధించిన వాళ్ళు కాని ఎవరైనా సరే, అవతల వాడు ఎవరైనా సరే నీ గర్భానికి గనక హాని తలబెట్టినట్లయితే, కీడు తలబెట్టినట్లయితే తక్షణమే వాళ్ళని మేము నాశనం చేస్తాము. జాగ్రత్తావస్థలో కాని, స్వప్నావస్థలో గాని, సుషుప్తిలో గాని నీ గర్భానికి కీడు కలిగించాలి అని ఎవరైనా భావించినట్లయితే వాళ్ళని మేము తక్షణమే నాశనం చేస్తాము. చూడండి, స్త్రీ యొక్క గర్భానికి రక్షణ కావాలి అని వాళ్ళు ఎంతగా తాపత్రయపడ్డారో, ఎంత ప్రయత్నం చేశారో ఈ సూక్తం వల్ల మనకు అర్థమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ యొక్క గర్భానికి రక్షణ అనేది కావాలి. ఆ రక్షణ అనేది మేము ఇస్తాం. నీ గర్భాన్ని నాశనం చేయాలి అని అనుకునే ఎవరైనా సరే వాళ్ళు, చివరికి అతను నీ భర్త అయినా సరే, అతన్ని మేము నాశనం చేస్తాము అని ఈ సూక్తంలో చెప్తూ ఉన్నారు. మానవుడు తాను చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని మరణానంతరము పొందుతాడు. మనం లలితా సహస్రం పారాయణ చేసేటప్పుడు అక్కడ ఒక నామం చెప్తాను చూడండి. స్వర్గాపవర్గదా, అంటే స్వర్గము అపవర్గము ఈ రెండింటినీ కూడా ఇచ్చేది ఆ పరమేశ్వరి. స్వర్గాన్ని ఇస్తుంది, అపవర్గాన్ని ఇస్తుంది. ఈ రెండూ కూడా మరణానంతరము మానవుడు పొందేటటువంటి స్థితి. అపవర్గము అంటే మోక్షం.
సరే, స్వర్గము అంటే మనకి తెలిసినటువంటిదే. ఇప్పుడు ఈ స్వర్గము నరకము ఈ రెండింటినీ గురించి వేదంలో చెబుతూనే ఉన్నారు. మనకి తెలిసినట్లే జీవితంలో మంచి పనులు చేసిన వాళ్ళంతానేమో స్వర్గానికి పోతారు. మంచి పనులు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు ఇవి చేసిన వాళ్ళంతా కూడా స్వర్గానికి పోతారు. యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళు, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా స్వర్గానికి పోతారు. మరి చెడు పనులు చేసినటువంటి వాళ్ళు, ఇది చాలా తేలికగా మనం చెప్పగలిగేటటువంటి విషయం. ఏమంటే మంచి పనులు చేసినటువంటి వాళ్ళు సుఖాలు అనుభవిస్తారు అన్నాం. మరి చెడు పనులు చేసినటువంటి వాళ్ళు దుఃఖాలు అనుభవిస్తారు. ఇందులో మనం ప్రత్యేకంగా ఆలోచించవలసినటువంటిది ఏం లేదు. అందుకే ఇక్కడ చెడ్డ పనులు చేసినటువంటి వాళ్ళు, చెడ్డ పనులు అంటే ఏమిటి? అత్యాచారం, దొంగతనం, దోపిడీ, హత్యలు, ఇటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా నరకానికి పోతారు. దేశద్రోహం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళకి నరకంలో ఎటువంటి శిక్షలు పడతాయో కూడా మనం చెప్పలేం. భ్రూణ హత్య చేసినటువంటి వాళ్ళు, అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువును సంహరించినటువంటి వాళ్ళు, అబార్షన్ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రౌరవాది నరకాలు పట్టిపోతారు అని చెబుతోంది వేదం. భ్రూణ హత్య అనేది జరగకూడదు, అది నిషేధం. ఇటువంటివి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా కూడా నరకానికి పోతారు. మరణానంతరము నరకంలో వాళ్ళు విపరీతమైనటువంటి బాధలన్నీ కూడా అనుభవిస్తారు, శిక్షలు అనుభవిస్తారు. అయితే చిన్న అనుమానం ఏమంటే, అసలు ఈ స్వర్గము అనేది ఎక్కడుంది? ఋగ్వేదంలో దీని గురించి చెప్పాడు. ఆకాశం యొక్క మధ్యలో ఉన్నది. శ్రీ మహావిష్ణువు ఉండేటటువంటి చోట ఆయన పరమపదంలో ఉంటాడు. ఆ పరమపదానికి దగ్గరగా అక్కడ ఈ స్వర్గము అనేది ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఈ స్వర్గం అనేది ఎలా ఉంటుంది? అసలు స్వర్గంలో ఏముంటుంది? స్వర్గము అనేది మిక్కిలి కాంతిని ప్రసరించేటటువంటి లోకము, దివ్యమైనటువంటి తేజస్సును ప్రకాశింపజేసేటటువంటి లోకము. స్వర్గంలో ఆకలి దప్పికనే ఉండవు, సంసార బాధలు అనే ఉండవు, ఈతి బాధలు అనేవి ఉండవు, కష్టాలుండవు, దుఃఖాలుండవు, కన్నీళ్లుండవు. మరి ఏముంటాయి అక్కడ? అక్కడంతా సుఖం ఉంటుంది, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉంటాయి, విలాసవంతమైనటువంటి జీవితము అనేది అక్కడ లభిస్తుంది. స్వర్గంలో కొన్ని వేల మంది అప్సరాంగాలు ఉంటారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చేసినటువంటి మంచి పనులను ఆధారంగా చేసుకుని వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కూడా అందిస్తూ ఉంటారు. మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు స్వర్గానికి వెళ్లిన వాళ్ళంతా కూడా అప్సరాంగంతో కలిసి ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తారు అని. అందరికీ ఒకే స్థాయిలో ఉండదు అనే విషయాన్ని గ్రహించండి. ఇక్కడ మనం సినిమా చూద్దాము అని హాల్కి వెళ్ళాం, సినిమా హాల్కి వెళ్ళాం. నీ ఇష్టం వచ్చిన చోట నువ్వు కూర్చోవడానికి వీల్లేదు. ఎందుకని అంటే నువ్వు ఏ క్లాసులో కూర్చోవడానికి ఏ తరగతి టికెట్ తీసుకున్నావో ఆ తరగతిలో మాత్రమే కూర్చోవాలి. నువ్వు కింద తరగతి టికెట్ తీసుకుని బాల్కనీలో కూర్చోవడానికి వీల్లేదు.
అక్కడ వాళ్లకు ఉండేటటువంటి సౌకర్యాలు అక్కడ వేరే ఉంటాయి, ఇక్కడ ఉండే సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. అలాగే స్వర్గంలో కూడా నువ్వు చేసినటువంటి మంచి పనులు, పుణ్యకార్యాలు, వీటి మీద ఆధారపడి ఈ స్వర్గంలో సుఖాలు అనేవి లభిస్తాయి. అంతేగాని స్వర్గంలో అందరికీ ఒకే రకంగా సుఖాలు దొరుకుతాయి అని అనుకోవడం చాలా పొరపాటు. అలా ఏముండదు. పుణ్యకర్మలు చేసిన వాళ్ళంతా కూడా స్వర్గానికి వెడతారు, అంతవరకే. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు చేసిన కర్మని బట్టి, ఆ కర్మ ఫలితాన్ని బట్టి వాళ్ళు ఆ స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారు. అయితే ఇక్కడ యుద్ధంలో వీరమరణం పొందినటువంటి వాళ్ళు, విరివిగా దానాలు ఇచ్చినటువంటి వాళ్ళు, గోదానం, భూదానం ఇవన్నీ కూడా విరివిగా ఇచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ స్వర్గలోకానికి పోతారు. శత్రువులు కట్టించినటువంటి వాళ్ళు, ప్రజోపయోగమైనటువంటి పనులు చేయించినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా స్వర్గానికి పోతారు. వీళ్ళు స్వర్గంలో ఎంతకాలం ఉంటారు? గతంలో మనం చెప్పుకున్నాం. వీళ్ళు చేసినటువంటి మంచి పనులను గురించి ఈ లోకంలో ఎంత కాలం అయితే చెప్పుకుంటారో అంతకాలం కూడా వీళ్ళు స్వర్గంలో ఉంటారు. మరి నరకానికి పోయిన వాళ్ళు ఎంతకాలం ఉంటారు? వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు పనులు ఎంతకాలం అయితే ఈ లోకంలో చెప్పుకుంటూ ఉంటారో అంతకాలం వీళ్ళు నరకంలోనే ఉంటారు. కాబట్టి హత్యలు, దోపిడీలు చేసేవాళ్ళంతా కూడా నరకానికి పోతారు. వీళ్ళు చేసినటువంటి పాపపు పనులు, ఆ దుర్మార్గమైనటువంటి పనులు అవి ఏ స్థాయిలో ఉన్నాయో వాటిని బట్టే వీళ్ళకి శిక్షలు కూడా విధించడం జరుగుతుంది. అత్యాచారములు చేసినటువంటి వాళ్ళు మన గరుడ పురాణంలో చెప్తారు చూడండి. వీళ్ళందరినీ కూడా కాలుతూ ఉన్నటువంటి, ఎర్రగా కాలినటువంటి ఇనప స్తంభాలకు వేసి కట్టేస్తారు. వీళ్ళ శరీరం అంతా కాలిపోయి మలా మాడిపోయి చచ్చిపోతారు. ఇది మనకి చాలా విచిత్రంగా ఉంటుంది. వీడు చచ్చిపోయే కదా నరకానికి వెళ్ళాడు, మళ్లీ చచ్చిపోవటం ఏమిటి అని. లింగ శరీరంతో వీళ్ళు ఈ కష్టాలని అనుభవించాలి. అనుభవించేదాకా వీళ్ళని చావటానికి వీర్లేదు, వీళ్ళని చావనివ్వరు, వీళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు ఈ కాలుతూ ఉన్నటువంటి ఇనప స్తంభానికి వేసి కట్టేశారు. అక్కడ భరించలేనటువంటి బాధ అనుభవించి చివరికి చచ్చిపోతాడు. చచ్చిపోతే అతన్ని తీసుకొచ్చి మళ్లీ పునర్జీవితుడిగా చేస్తారు. మళ్లీ ఎందుకంటే ఇంకో రకమైనటువంటి శిక్ష అనుభవించాలి. వీడు చేసినటువంటి ఈ పాపాలు, ఈ తప్పులు, ఈ దుర్మార్గాలు అన్నింటికీ కూడా శిక్ష అనుభవించాలి. ఎత్తైనటువంటి కొండల మీదకి తీసుకెళ్లి అక్కడి నుంచి కింద లోయలోకి, కొన్ని వేల అడుగుల లోతు ఉన్నటువంటి లోయలోకి తోసేస్తారు. అసలు ముందు అక్కడి నుంచి కిందికి తోస్తారు అనగానే సగం ప్రాణం పైకి ఎగిరిపోతుంది. విపరీతమైనటువంటి భయం, బాధ. నన్ను కిందికి తొయ్యొద్దు అని వాళ్ళందరినీ కాళ్ళ వేళ్ల పడి బతిమాలుతూ ఉంటాడు. అయినా సరే వినరు, కిందికి తోసేస్తాడు. అలా తోసేసినప్పుడు కింద పడి ముక్కలైపోయి చచ్చిపోతాడు. మళ్లీ అతన్ని పునర్జీవితుడిగా చేస్తారు. అతడు చేసినటువంటి ఈ తప్పులను బట్టి ఇంకో శిక్ష విధిస్తారు. ఈసారి వేటకొక్కలు పిక్కు తింటాయి అతడి శరీరాన్ని. అతడు బతికుండగానే అతడి శరీరాన్ని చీల్చి చెరడాడేస్తాయి. చివరికి ప్రాణాలు వదిలిపెట్టేస్తాడు. మళ్లీ పునర్జీవితుడిని చేస్తారు. ఈ రకంగా అతడికి అనేక రకాలైనటువంటి బాధలు, ఒకటి కాదు, ఈ శిక్షలు ఒకటి కాదు, చేసినటువంటి తప్పుల్ని బట్టి అనేకమైనటువంటి శిక్షలు విధించడం జరుగుతుంది. కాబట్టి మంచి పనులు చేసినటువంటి వాళ్ళేమో మరణాంతరము స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. చెడు పనులు చేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా రౌరవాది నరకాలు పట్టిపోతారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
ఈ విషయాలు మనకి పురాణాల్లో చాలా చోట్ల చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే సామాజిక విలువలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా కాపాడడం కోసమే చెప్పారు. మంచి పనులు చేసినటువంటి వాళ్ళు స్వర్గానికి పోతారు కాబట్టి ఓ మానవులారా మీరందరూ కూడా మంచి పనులే చేయండి. చెడ్డ పనులు చేసిన వాళ్ళు నరకానికి పోయి అనేక రకాలైనటువంటి బాధలు పడతారు. మళ్లీ జన్మ ఎత్తేటప్పుడు మంచి పనులు చేసినటువంటి వాళ్ళు ఉత్తమ యోనులందు ఉత్తమ కుటుంబాల్లో జన్మిస్తారు. చెడ్డ పనులు చేసినటువంటి వాళ్ళు పశువులుగాను పక్షులుగాను జన్మించడం జరుగుతుంది. కాబట్టి మీరు చెడు పనులు గనక చేసినట్లయితే మరుజన్మ మీకు అతి నీచంగా ఉంటుంది. కాబట్టి మీరు చెడు పనులు చేయవద్దు అని మానవులు చెడ్డ పనులు చేయకుండా వాళ్ళందరూ మంచి పనులే చేయాలి, వాళ్లతో మంచి పనులే చేయించాలి అనే ఉద్దేశంతోనే ఈ స్వర్గాన్ని గురించి నరకాన్ని గురించి ప్రతి చోట, ప్రతి పురాణంలోనూ, ప్రతి కథలోనూ కూడా చెప్పడం జరిగింది. మనకు ఒక చిన్న అనుమానం వస్తుంది. వర్ణాశ్రమాల గురించి వేదంలో ఏం చెప్పారు అని. భగవద్గీతలో అయినట్లయితే చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగచ అన్నాడు భగవానుడు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటటువంటి ఈ 4 వర్ణములను కూడా నేనే సృష్టించాను అని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది. మరి 5వ వర్ణము సంగతి ఏమిటి అని అడిగితే అసలు 5వ వర్ణము అనేది ఎక్కడా లేదు. కానీ సాయణాచార్యుడు వేదానికి భాష్యం రాస్తూ అడవిలో జంతువులను చంపి జీవించేవాడున్నాడే నిషాదుడు, అతడే పంచముడు అని ఆయన భాష్యంలో రాశారు. సరే, ఈ వర్ణాశ్రమాలు ఏమిటి అనే విషయాన్ని చూసినప్పుడు మొట్టమొదటిగా ఋగ్వేదంలో 10వ మండలంలో 90వ సూక్తం, ఇందులో చాతుర్వర్ణాలని గురించి చెప్పబడింది. ఈ 90వ సూక్తమే పురుష సూక్తం. ఆ పురుష సూక్తంలో విరాట్ పురుషుని గురించి వర్ణించడం జరిగింది. విరాట్ పురుషుడు ఎలా ఉన్నాడు అంటే చరాచర జగత్తంతా కూడా ఆ విరాట్ పురుషుని యొక్క శరీరమేను అని చెప్పారు. అది విశ్వరూపం. విశ్వరూపము అంటే విశ్వానికే ప్రతీక, జగత్తంతా అతడి యొక్క రూపము. అది ఇక్కడ చెప్పింది. అందుకే ఆయన్ని వైశ్వానరుడు అని కూడా అంటారు. విశ్వరూపము అంటే ఈ విశ్వము యొక్క రూపం అన్నమాట. అది విరాట్ స్వరూపం. అందులో ఈ చాతుర్వర్ణాల గురించి మొట్టమొదటిగా అసలు ప్రస్తావించడం జరిగింది ఈ పురుష సూక్తంలోనే. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఈ 4 కూడా చాతుర్వర్ణములు, 4 వర్ణాలు అని చెప్పారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదస్య ద్వైస్య పద్భ్యాగం శూద్రో అజాయత. ఆ విరాట్ స్వరూపము యొక్క ముఖము నుంచి బ్రాహ్మణుడు, బాహువుల నుంచి క్షత్రియుడు, ఊరువుల నుంచి వైశ్యుడు, పాదముల నుంచి శూద్రుడు ఆవిర్భవించారు అని దీనికి మన వాళ్ళు అర్థం చెప్తున్నారు. ఆ విరాట్ పురుషుని యొక్క దేహం నుంచే మిగిలినటువంటి జగత్తంతా కూడా ఆవిర్భవించింది అని కూడా అక్కడే చెప్పడం జరిగింది. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత అని ఈ విరాట్ స్వరూపం మొత్తాన్ని అక్కడ వర్ణించడం జరిగింది. అయితే ఇక్కడ ముఖం నుంచి బ్రాహ్మణుడు,
బాహువుల నుంచి క్షత్రియుడు ఇలా ఆవిర్భవించారా అంటే అలా కాదు. ఆ విరాట్ పురుషుని యొక్క ముఖము బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ముఖం నుంచి ఇంద్రుడు అగ్ని కూడా ఆవిర్భవించారు అని చెప్పాడు. అంటే ఇంద్రుడి యొక్క తేజస్సుతో, అగ్ని యొక్క తేజస్సుతో, బ్రహ్మ యొక్క తేజస్సుతో విరాట్ పురుషుని యొక్క ముఖం అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. అతడి యొక్క బాహువులు క్షాత్రము కలిగి ఉన్నాయి, అంటే మంచి బలము పరాక్రమము కలిగి ఉన్నాయి. అతడి ఊరువులు అంటే ఇదంతా కూడా గుహ్యమైనటువంటి ప్రదేశము, రహస్యమైనటువంటి ప్రదేశము. అతడి యొక్క పాదములు, ఈ పాదాలు చాలా బలంగా ఉన్నాయి. అవి ఎంత బలంగా ఉన్నాయి అంటే ఎటువంటి కష్టమైనా సరే చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నాయి ఆ పాదాలు. అలా కష్టపడి పనిచేసి లోకంలో ఉన్న ప్రజలందరినీ పోషించడానికి వీలైనటువంటి శక్తిని కలిగి ఉన్నాయి ఆ పాదములు అని చెప్పాడు అక్కడ. ఇవి మనకు ఉన్నటువంటి ఈ చాతుర్వర్ణములు. సరే, ఇక చతుర ఆశ్రమాన్ని గురించి కూడా మనకి వేదంలో చెప్పబడిందా అనేది ఒక చిన్న ప్రశ్న వస్తుంది. చతురాశ్రమాలు అంటే ఏమిటి? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యాన్ని గురించి మనం చెప్పాలి అంటే గతంలో చెప్పుకున్నాం చూడండి. బ్రహ్మచర్యము అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇది పూర్తిగా విద్యాభ్యాసం చేసేటటువంటి స్థితి. బ్రహ్మచారులు 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళేమో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత సమావర్తనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి నచ్చినటువంటి పిల్లని వివాహం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించేవాడు ఒకళ్ళు. ఇందులో రెండో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గృహస్థాశ్రమం వద్దు అని చెప్పి విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత వాళ్ళు మోక్ష మార్గంలో, నివృత్తి మార్గంలో చరించేటటువంటి వాళ్ళు. ఇలా 2 రకాలైనటువంటి బ్రహ్మచారులు ఉన్నారు. ఈ విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం. రెండోది గృహస్థాశ్రమం. ఆశ్రమాలు అన్నింటిలోనూ కూడా చాలా గొప్పదైనటువంటి ఆశ్రమం ఏమిటి అంటే గృహస్థాశ్రమం. గృహస్థుకి చాలా బాధ్యతలున్నాయి లోకంలో. ఈ లోకంలో ఉన్నటువంటి జీవకోటిని అంతటినీ కూడా రక్షించవలసిన బాధ్యత, వాళ్ళందరికీ అన్నం పెట్టవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే గృహస్థుదే. ఎందుకంటే బ్రహ్మచారి వంట చేసుకోడు, అలాగే వానప్రస్థుడు వంట చేసుకోడు, సన్యాసి వంట చేసుకోడు. వీళ్ళంతా భిక్షాటనం చేస్తారు. వాళ్ళకి భిక్ష పెట్టేది ఎవరు అంటే గృహస్థుడే. కాబట్టి అందరినీ పోషించవలసినటువంటి బాధ్యత అనేది గృహస్థు మీదే ఉంది. ఈ గృహస్థే యజ్ఞయాగాది క్రతువులు చేయవలసినటువంటి వాడు. అన్ని రకాల క్రతువులు చేయాల్సిన వాడు గృహస్థే. కాబట్టి గృహస్థాశ్రమము అనేది చాలా గొప్పదైనటువంటిది. ఆ తర్వాత వానప్రస్థం. ఈ వానప్రస్థము అంటే జీవితంలో బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము ఈ 2 అయిపోయిన తర్వాత భార్యతో సహా అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ కర్మలు అనేవి చేయకుండా ఆ కర్మ పాఠాన్ని మాత్రం చదువుతూ ఉంటాడు. కేవలము భగవంతుడి యొక్క చింతన, భగవద్ధ్యానం చేస్తూ కాలం గడుపుతాడు. దీన్ని వానప్రస్థము అని అంటారు. 4వది సన్యాసం. ఈ సన్యాసము అంటే భార్యని
తన యొక్క కుమారులకు అప్పగించి సత్యాన్వేషణ చేస్తూ ఆ పరబ్రహ్మ ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే విషయం తెలుసుకోవడం కోసమని ఇతడు ఆ అడవుల వెంబడి అలా పడి తిరుగుతూ ఉంటాడు. ఇక ఇది సన్యాసాశ్రమం. ఈ సన్యాసి వంట చేసుకోడు, ఎవరైనా పెడితే తింటాడు, లేకపోతే మానేస్తాడు. సన్యాసులు మళ్లీ అనేక రకాలుగా ఉన్నారు అని మనకి ఆ సన్యాసాన్ని గురించినటువంటి ఉపనిషత్తులు, సన్యాసోపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఇంతకీ అసలు ఈ సన్యాసం అనేది వేదం ఒప్పుకుంటుందా లేదా, వేదంలో సన్యాసం ఉన్నదా లేదా, ఇది మనకి చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే వేదంలో ఎక్కడ విడిగా సన్యాసము అనేటటువంటి దాని గురించి ప్రస్తావన చేయలే. గతంలో ఉన్నటువంటి ఋషీశ్వరులు, అంటే వ్యాసుడి కన్నా ముందు ఉన్నటువంటి ఋషీశ్వరులు, ఆచార్యులు కొంతమంది సన్యాసాన్ని సమర్థించారు, కొంతమంది అసలు సన్యాసం అనేది లేదు పొమ్మన్నారు. వ్యాసుడి యొక్క శిష్యుడైనటువంటి జైమిని ఈ సన్యాసము అనేది అంధపరంపర న్యాయంలాగా ఉన్నది అన్నాడు. అంటే ఓ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడు చేపట్టుకుని నడిచినట్టుగా ఉంది. ఒకరు సన్యాసం తీసుకుంటే ఇంకోడు సన్యాసం తీసుకుంటున్నాడు, ఇలా సన్యాసాన్ని తీసుకుంటున్నారు, దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు, అసలు సన్యాసం అంటే ఏం లేదు ఇక్కడ అని చెప్పాడు జైమిని. కాబట్టి సన్యాసాన్ని ఎక్కువ మంది ఏం సమర్థించాలా, సన్యాసాశ్రమాన్ని పెద్దగా ఏం ఒప్పుకోవాలా. అయితే కొంతకాలానికి ఎలా వచ్చిందో తెలియదు కానీ సన్యాసం తీసుకున్నటువంటి వాడు మోక్షం పొందుతాడు అని ఒక మాట మాత్రం వచ్చింది. నిజంగా ఇదేం జరగదు. కాశీలో మరణించినటువంటి వాడు కైలాసం చేరతాడు, ఇది ఒక నానుడి. కాశీలో మరణించిన ప్రతివాడు ఏమీ కైలాసానికి పోడు. పుణ్యకర్మలు చేసినటువంటి వాడు, ఈశ్వరుణ్ణి ఆరాధించినటువంటి వాడు మాత్రమే కైలాసానికి పోతాడు. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు మరణించినటువంటి వాడు స్వర్గద్వారాలని తెరిచిపెట్టి ఉంటాయి, కాబట్టి వీడు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతాడు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా ఏం జరగదు, అలా ఎప్పుడూ జరగదు. పుణ్యకర్మలు చేసినటువంటి వాడు మాత్రమే స్వర్గానికి వెడతాడు. నువ్వు వైకుంఠ ఏకాదశి నాడు మరణించావు కాబట్టి నువ్వు స్వర్గానికి వెడతావు అంటానికి ఆ రోజునేమీ నీ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లేం జరగవు, అలా ఏం ఉండదు. మరి ఈ మాటలు ఎందుకు చెప్పారండి? వైకుంఠ ఏకాదశి చాలా గొప్పది అని దాని ప్రాశస్త్యం చెప్పడం కోసమని ఆ రోజున మరణించినటువంటి వాడు ఎంత దుర్మార్గుడైనా సరే, ధూర్తుడైనా సరే వాడు స్వర్గానికి పోతాడు అని చెప్పారు. అంటే వైకుంఠ ఏకాదశి చాలా గొప్పది అని చెప్పడం కోసం ఈ మాట చెప్పారంతే. ఏ పర్వడి రోజైనా అంతే. ఆ రోజున మరణించినటువంటి వాడు అందరిలాగానే ఉంటాడు అంతే, వాడికేం ప్రత్యేకత అనేది ఉండదు. మన వాళ్ళు చెప్తారు చూడండి, పుత్రుడు లేనటువంటి వాడు పున్నామ నరకానికి పోతాడు, అతనికి మోక్షం ఉండదు అని చెప్తారు. ఇది కూడా ఏం నిజం కాదు. ఎందుకనంటే పుత్రులు లేనటువంటి సుఖ మహర్షి, శుకుడు వివాహం చేసుకోలేదు అని చెప్తున్నాయి మనకి పురాణాలు. మరి ఆ సుఖ మహర్షి మోక్షం పొందాడు కదా, ఆయనేం పున్నామ నరకానికి పోలేదే, ఆయన మోక్షం పొందాడు. మరి 100 మంది పుత్రులు ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి సంగతి ఏంటి? ఆయన పోతే నీళ్లు వదిలిపెట్టేందుకు కూడా ఎవడూ లేడు. కాబట్టి పుత్రులంత మాత్రం చేత వీడికి ఏదో మోక్షం వస్తుందని ఇలా చెప్పడంలో ఔచిత్యం ఏమిటి అంటే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. ఆ పుత్రుడు గనక సత్పుత్రుడైనట్లయితే వాడి వల్ల నీకు మంచి పేరు ప్రతిష్ట వస్తాయి అని చెప్పడం కోసం
వంశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పడం కోసం కుమారులు కావాలి అని చెప్పారంతే. ఇలా ఈ సన్యాసము అనేటటువంటిది దీని గురించి ప్రత్యేకంగా ఎక్కడా కూడా వేదంలో చెప్పలా. కానీ ఉపనిషత్తుల దగ్గరికి వచ్చేటప్పటికి సన్యాసోపనిషత్తులు ఇవి ప్రత్యేకంగా ఉన్నాయి. ఉపనిషత్తుల్లో కనుక మనం చూసినట్లయితే ప్రత్యేకంగా సన్యాసోపనిషత్తులు అని ఉన్నాయి. ఈ సన్యాసోపనిషత్తుల్లో సన్యాసము అనేది ఎలా ఉండాలి, ఎవరు స్వీకరించాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఈ సన్యాసోపనిషత్తులు మొత్తం 17 ఉపనిషత్తులు ఉన్నాయి. సన్యాసాన్ని గురించి చెబుతున్నవి 17 ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిలో మళ్ళీ నారద పరివ్రాజకోపనిషత్తు ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సన్యాసి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఈ విషయాలన్నీ కూడా నారద పరివ్రాజకోపనిషత్తులో చెప్పబడ్డాయి. అయితే సంహిత భాగంలో ఎక్కడా కూడా సన్యాసాన్ని గురించి ప్రస్తావన లేదు. ఇంకో విషయం ఏమంటే సన్యాసాన్ని గురించి బ్రహ్మసూత్రాల్లో కూడా చెప్పారు. అక్కడ ఇదే మాట చెప్పారు. సన్యాసాన్ని కొంతమంది ఒప్పుకుంటున్నారు. బ్రహ్మసూత్రాలకి శంకరుడు భాష్యం రాశాడు. అనేక మంది శంకర భాష్యానికి మళ్ళీ తెలుగు రాశారు. శంకర భాష్యానికి వీళ్ళేం భాష్యం రాయలా. శంకరుడు రాసినటువంటి భాష్యాన్ని దగ్గర పెట్టుకుని ఆయన సంస్కృతంలో రాస్తే వీళ్ళు దాన్ని తెలుగులో రాశారు అంతే. అంటే నిజంగా చెప్పాలి అంటే ఆయన బిడాలము అని రాస్తే వీళ్ళు మార్జాలము అని రాశారు. అంతకని నేను లేదు. మనం పెద్దవాళ్ళని ఏ రకంగానూ కూడా ఏమనకూడదు. ఇలా వాళ్ళు శంకర భాష్యాన్ని తెలుగులో రాయటం కూడా చాలా మంది జరిగింది. ఈ శంకర భాష్యం అంటే శంకర భాష్యము అంటే అసలు ఇక్కడ బ్రహ్మసూత్ర భాష్యమే, సూత్ర భాష్యము అని అంటారు దాన్ని అంతే. ఉపనిషత్తులన్నీ చదివినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ సూత్ర భాష్యము అనేది అర్థమవుతుంది అనేది ఒక నానుడు కూడా ఉంది. అది నిజమే. ఎందుకనంటే దశోపనిషత్తులు ప్రత్యేకించి బృహదారణ్యకము, ఛాందోగ్యము ఈ 2 ఉపనిషత్తులు పూర్తిగా తెలిసి ఉండాలి. తెలియటము అంటే ఏదో పైపైన చదవటం కాదు. అందులో ఉన్నటువంటి ప్రతి పాయింట్ మనకు ఖచ్చితంగా తెలియాలి. అప్పుడు మాత్రమే బ్రహ్మసూత్రాలు అనేవి మనకు అర్థమవుతాయి. వీటిని గురించి చెప్తున్నప్పుడు అందులో చెప్తారు సన్యాసాన్ని రద్దు చేసుకోవచ్చా, సన్యాసికి ప్రాయశ్చిత్తము అనేది ఉన్నదా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా బ్రహ్మసూత్రాల్లో వస్తాయి. మరి వీటిని గురించిన వివరణ అనేది ఉన్నది అంటే సన్యాసాన్ని అందరూ అంగీకరించారు అని. నేను బ్రహ్మసూత్ర భాష్యము 2002లో రాశాను. నేను బ్రహ్మసూత్ర మంజరి అనే పేరుతో బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశాను. అయితే అది సామాన్యమైనటువంటి మానవుడికి అర్థం కావాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ బ్రహ్మసూత్ర భాష్యము అనే పేరుతో దాన్ని ముద్రించడం జరుగుతోంది. 2015 డిసెంబర్ కల్లా పుస్తకం బయటకు వస్తుంది. బ్రహ్మసూత్ర భాష్యము ఇది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఈ సూత్ర భాష్యంలో సన్యాసాన్ని రద్దు చేసుకోవచ్చా, మరి సన్యాసికి ప్రాయశ్చిత్తము అనేది ఉన్నదా, ఇలాంటి ప్రశ్నలన్నీ వచ్చినాయి. అంటే సన్యాసాన్ని వ్యాస మహర్షి కూడా సమర్థించాడు. ప్రాచీనమైనటువంటి ఆచార్యులు మహర్షులు కొంతమంది సమర్థించలేదు, లేదు పొమ్మన్నారు. వ్యాసుడి యొక్క శిష్యుడైనటువంటి జైముని కూడా సన్యాసం లేదు పొమ్మన్నాడు. ఎందుకని అంటే సన్యాసం తీసుకున్నటువంటి వాడికి ప్రత్యేకత అనేది ఏం లేదు.
సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించడం తప్పించి అంతకన్నా అతడు చేసేది ఏమీ లేదు. సన్యాసం తీసుకుని నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావో అవి ఇక్కడే చెయ్యి, నష్టమేం లేదు. నువ్వు ఇక్కడ చేయొచ్చు ఆ పనులన్నీ. సన్యాసం తీసుకున్న తర్వాత ఎవరు కూడా సన్యాసి ఎలా ఉండాలో అలా ఉండటం లేదు. అందుకే సన్యాసోపనిషత్తులు రాసేటప్పుడు అక్కడ చెప్పాను నేను, సన్యాసం అంటే చిన్నపిల్లవాడి ఆట కాదు. కాబట్టి ఎప్పుడు కూడా సన్యాసం తీసుకోవాలి అని సరదా పడకండి. ముచ్చట కోసం, మీ సరదా కోసం సన్యాసం తీసుకోవద్దు. మీ కాషాయ బట్టలు కట్టుకోవాలి అని ఉంటే ఇంట్లో కట్టుకోండి, ఎవరూ కాదనలేదు. నేల మీద పడుకోవాలనుంది పడుకోండి, ఒంటిపూటే భోజనం చేయాలనుంది చేయండి, ఎవరొద్దన్నారు? నేను అసలు భోజనం చేయాలి అని అనుకోవటం లేదండి, కేవలము పండ్లు పాలు ఇవి మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను, అలాగే తీసుకో. ఎందుకనంటే నువ్వు ఇంట్లో ఉండి సన్యాసి చేయవలసినటువంటి పనులు చేస్తూ ఉన్నప్పటికీ నువ్వేదైనా పొరపాటు చేసినా నేనెవరూ పట్టించుకోరు. ఎందుకంటే నువ్వు గృహస్థుడివే. అదే సన్యాసం తీసుకుని ఒక్క తప్పు పని చేసినప్పటికీ కూడా నిన్ను 10 మంది వేలెత్తి చూపిస్తారు. సన్యాసం తీసుకున్నటువంటి ఎవరూ కూడా సన్యాసం నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహించటం లేదు. అసలు సన్యాసి ఏమీ చేయకూడదు, ఎక్కడా భిక్ష తీసుకోకూడదు, అలా వెళ్ళిపోతూ ఉండాలి, ఎవరిని ఏది అడగకూడదు, బంగారాన్ని చేత్తో ముట్టుకోకూడదు, విలువైనటువంటి వస్తువుల జోలికి పోకూడదు, ఒక్క గోచి మాత్రమే ధరించాలి, కౌపేన మాత్రమే ధరించాలి, ఇంకేమీ కూడా ఒంటి మీద ఉండకూడదు. ఈ లక్షణాలని ఏ సన్యాసి ఆచరిస్తున్నాడు చూడండి. అందుకే వాళ్ళందరికీ మనం చేసుకునే విన్నపం ఏమిటి అంటే, మీరు సన్యాసం తీసుకుని ఎవరిని ఉద్ధరించక్కర్లేదు, సంప్రదాయాన్ని మాత్రం భ్రష్టు పట్టించకండి అంతే. ఇక వేదంలో ఈ సన్యాసం ప్రసక్తి అనేది ఎక్కడా లేదు, కానీ కొన్ని చోట్ల మాత్రం ఒక మాట చెప్పారు. పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు, పొడవాటి జడలు ధరించి కొంతమంది తపస్సు చేస్తూ ఉంటారు అని కొన్ని చోట్ల చెప్పారు. మరి వీళ్లే సన్యాసులా అని అంటే దాని గురించి ఇంకా వివరణ అనేది అక్కడ ఏం ఇవ్వలేదు. ఉపనిషత్తుల్లోనే ఇచ్చారు వివరణ అనేది. కాబట్టి బహుశా వీళ్లే సన్యాసులు అని వీళ్ళనే భావన చేసి ఉండొచ్చు.